హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న వ్లాగ్లో మీకు నేను చెప్పాను కదా, చాగళ్ళు వెళ్తున్నాము మేము. హైదరాబాద్లో గౌతమి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఎక్కాము అనేసి. సో మార్నింగ్ నిడదోలు రీచ్ అయ్యేసరికి టైం అయితే 5:30 అయ్యిందండి. యాక్చువల్లీ ఇది 4:30 ఆ టైంకి రావాలి, 1 అవర్ లేట్ అయితే వచ్చిందనమాట. సో ఇంకా లగేజ్ ఎక్కువ లేదు కదా, మళ్ళీ 300 ఇచ్చి ఆటో కట్టించుకోవడం ఎందుకు అనేసి మేము బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే బస్సు ఉంటుంది. బస్సు అయితే మనిషికి 20 రూపీస్ అనమాట. మనకి లేడీస్కి ఆధార్ కార్డు ఉందనుకోండి, అది కూడా ఉండదు. ఇంకా మా హస్బెండ్ ఒక్కరే టికెట్ తీసుకుంటే సరిపోతుంది. మేము బస్ స్టాప్కి వెళ్ళి ఒక 20 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత మాకైతే బస్సు అయితే వచ్చేసిందండి. ఇంకా మేము ఆ బస్సు అయితే ఎక్కేసి చాగళ్ళు ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే దిగిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. దగ్గరే, మరి ఎక్కువేమి దూరం ఉండదు. మా చాగల్లులో వివి వినాయక్ డైరెక్టర్ గారు పుట్టిల్లంటండి, ఇక్కడే అంట వాళ్ళు. సో ఇక్కడ వాటర్ ప్లాంట్కి వివి వినాయక్ వాటర్ ప్లాంట్ అని ఉంటుంది, వివి వినాయక్ థియేటర్ ఉంది, ఇక్కడ వాళ్ళ హౌస్ ఉంది. ఇవన్నీ ఇక్కడ చాగల్లోనే ఉన్నాయి. సో మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానులేండి. ఇంకాని అసలు నేను భలే హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట ఒక విషయం గురించి. నడుచుకుంటూ మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా మా షాను మను అయితే ముందు వెళ్ళడానికి భయపడుతున్నారు, ఎందుకంటే ఇంట్లో కుక్క ఉంటుంది కదా. ఇప్పుడు దిగేమండి. పువ్వులు ఉన్నాయి, కోసేయాలి. అత్తగారు ఎప్పుడు వచ్చారు? అదేం చేయదు, అదేం చేయదు. చూడరా బాబా, దా కాదు, కుక్క అక్కడ కుక్క ఉందని ఇక్కడ ఆగిపోతుందండి. కట్టేసినా కూడా అది మా మను నుంచి వస్తే అరుస్తుంది ఆ కుక్క. మా మను అంటే లోకు అయిపోయింది దానికి. టైం అయితే 7:30 అలా అవుతుందండి. చాగళ్ళు రాగానే ఫస్ట్ అయితే మేము బ్రషెస్ అవి చేసేసుకుని ఫేస్ వాష్ అవి చేసుకున్నాము. ఇంక ఇప్పుడు అత్తయ్య అయితే టిఫిన్ వేస్తున్నారు. నాకు వచ్చి రాగానే ఆకలి కింద ఉంది. అత్తయ్య చెప్పాను అనమాట, ఆకలి వేసేస్తుంది, టిఫిన్ చేసేయండి అత్తయ్య అంటే. అత్తయ్య అయితే ఇప్పుడు ఇడ్లీలు అయితే వేస్తున్నారండి, దోశలు కూడా ఉన్నాయంట. సో ఇడ్లీ దోశ టిఫిన్ అయితే తినేస్తాము. నేను అత్తయ్య కోసం కొన్ని తీసుకొని వచ్చానండి. ఈ బ్యాగ్స్ అంతా అత్తయ్య కోసమే. స్ట్రాబెర్రీస్ అక్కడ పెట్టాను నీకు. ఇది తాలింపు వేసుకుని పట్టుకెళ్తున్నాను అత్తయ్యకి అని చెప్పాను కదా. ఇది మీకు ఆల్రెడీ బ్లాగ్లో చూపించాను కదండి. ఇప్పుడు అత్తయ్య గారికి అయితే ఇచ్చేస్తాను తాలింపు వేసుకునేది. తర్వాత మామయ్య గారు అన్ని రకాల ఫ్రూట్స్ తినకూడదు అనేసి నిన్న మా వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యాపిల్స్ అయితే తీసుకున్నారు. యాపిల్స్ ముగ్గిపోయినట్టు చాలా స్మెల్ వస్తుంది, ముగ్గిపోయిన వాసన. వెంటనే తినేయాలి. నాకు తెలిసి మీరు పిండి యాపిల్స్ అనుకుంటా. తర్వాత మా అత్తయ్య గారు అయితే చపాతీ పిండి తీసుకురండి, ఒక 5 కేజీలు అని చెప్పారండి. డీమార్ట్కి వెళ్ళలేదు, ఇంట్లో ఒక 3 కేజీన్నర వరకు పిండి ఉంది. సో అది ఇంట్లో పిండి అయితే తీసుకుని వచ్చేసాను, చపాతీ పిండి. ఇంకా మీకు తెలుస్తుంది మధ్యలో కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి అని చెప్తాను కదండి. సో నువ్వుల లడ్డూలు అయితే చేసుకుని పట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ చేసుకోవడానికి రోల్ లేదనమాట. మిక్సీలో పట్టిన లడ్డు ఏమో అంత టేస్ట్ ఉండట్లేదు. సో ఇక్కడ అయితే రోల్ ఉంటుంది కుమ్ముకోవడానికి. అందుకనేసి ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 కేజీ నువ్వులు ఉంటాయేమోనండి. ఈ 1/2 కేజీ నువ్వులను, బెల్లం మరి ఎంత ఉంటుందో తెలియదు, 1/2 కేజీ ఉంటుంది ఎంతని. ఈ బెల్లం అయితే తీసుకుని తెచ్చుకున్నాను. ఇవి మా కోసం నువ్వుల లడ్డూలు చేసుకుని నేను హైదరాబాద్ అయితే తీసుకుని వెళ్తాను. సో ఇప్పుడు ఇవి అత్తయ్య గారికి అయితే ఇచ్చేస్తానండి. అత్తయ్య ఇంకోండి, ఇవి మామయ్య గారికని యాపిల్స్ తెచ్చారు. చపాతీ పిండి అడిగారండి కదా, మీరు తెచ్చిన పిండే తెచ్చేసారు, వెళ్ళలేదు. ఇవి తాలింపులు వేసుకుంటారు తెచ్చారు. ఇది నీళ్ళలో పెట్టారంటే తుప్పట్టేస్తుంది. కడిగేసుకుని కొంచెం నూనె రాసి ఉంచాలి, లేదంటే నీళ్ళతో ఉంటే తుప్పట్టేస్తుంది. మన దోశ పైన ఎలా తుప్పట్టేస్తుంది, క్యాస్టర్ అలాగే. ఇదేమో నువ్వుల లడ్డు చేసుకుందామని తెచ్చుకున్నాను. ఇక్కడ మాకు అక్కడ రోడ్లు
లేదు మేము ఎందుకంటే చేసేసుకుని పట్టుకెళ్ళిపోవాలి. అదే ఇప్పుడు ఆదివారం చేద్దాం. సోమవారం ఉంటాను. సోమవారం మీ యాపిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టినా మాయ వేరే తినకూడదు, యాపిల్స్ ఒకటి తినాలనుకుంటున్నాను. చట్నీ చేసి చపాతి పిండి ఫ్రిడ్జ్లో పెట్టినా ఖాళీ లేదులే. ప్యాకెట్లు అలాగే ఉంటాయి మామయ్య. మేము వెళ్ళలేదు టీవీకి, ఇంట్లో ఉన్న పిండి మట్టుకే తెచ్చాను. మా మావయ్య వాళ్ళు మొత్తము 9 అంటే 8 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి అనమాట. సో నాకు మొత్తము 8 మంది అత్తయ్యలు ఉన్నారనమాట మావయ్య తరపున. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు 5. సో అటొక 5 అత్తయ్యలు. సో ఈవిడి మా మావయ్య తరపు అత్తయ్య అవుతారనమాట. నాకు చాలా మంచివారండి వీళ్ళు. కుకునూరు అంటే పోలవరం దగ్గరలో వీళ్ళ హౌస్ అనమాట. అయితే వాళ్ళ అబ్బాయి కాకినాడలో జాబ్ చేస్తారు. సో అటు ఇటు అలాగా తిరుగుతూ ఉంటారనమాట అత్తయ్య. ఎప్పుడో కానీ కలవట్లేదండి. ఎప్పుడో వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్ళినప్పుడు కలిశాను. మళ్ళీ ఇప్పుడైతే అత్తయ్య గారిని అయితే కలిశాను అనమాట. ఇంకా రుతి ఫంక్షన్ ఉంది కదా, ఈరోజు హల్దీ ఫంక్షన్ ఉంది అనేసి ఒకరోజు ముందే అయితే వచ్చారనమాట అత్తయ్య గారు. ఇంకా నాకైతే బాగా ఆకలిస్తుంది అని చెప్పాను కదండి. అత్తయ్య గారు అయితే ఇడ్లీలు దోశలు అయితే వేశారు. ఈ పిల్ల మనువుకు పెట్టింది వదిలేసింది అనమాట. ఇంకా వేరే ప్లేట్ ఎందుకులే, చట్నీ వేస్ట్ అయిపోతుంది అనేసి నేను ఆ ప్లేట్లోనే పెట్టించుకుని అయితే తినేస్తున్నానండి. ఇంకా అత్తయ్య గారు అయితే ఇడ్లీలు వేశారు, దోశలు వేశారు. ఎవరికి నచ్చింది వాళ్ళైతే తీసుకుని అయితే తింటున్నారన్నమాట. మా షాను మను వాళ్ళు ఒక్కొక్క దోశ అయితే తినేసి, తర్వాత నిన్న మా హస్బెండ్ మావయ్యకి యాపిల్తో పాటు స్ట్రాబెర్రీస్ కూడా కొన్నారండి. ఆ స్ట్రాబెర్రీ అయితే తింటున్నారు. ఇంకా మేము టిఫిన్లు తినడం అయిపోయిందండి. ఇంకా తలస్నానాలు అయితే చేద్దాము అనేసి పిల్లల కోసం కుంకుడుకాయలు అయితే వేడి నీళ్ళలో నానబెట్టాను. ఇంకా మా చాగళ్ళు వచ్చాననుకోండి, కావలసినన్ని మందార మొక్కలు అయితే ఉంటాయి. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నుంచే మందార మొక్కలు అయితే కోసుకుని తీసుకుని వెళ్తాను కదా. సో ఇంకా మందార మొక్కలు ఉన్నాయి కదా, కుంకుడుకాయలు ఎలాగో నానబెట్టాను అనేసి మందార మొక్కలు అయితే కోసుకుంటున్నానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మందార మొక్కలు. ఏంటంటే మనము ఎంత ఫ్రెష్గా అంటుకుంటే అంత జిగురు ఎక్కువ అయితే వస్తుంది. అయితే 10:15 అవుతుందండి. పిల్లలిద్దరికీ తలస్నానం చేపించేశాను. తర్వాత మా హస్బెండ్కి కూడా తలస్నానం అయితే చేపించేసి ఇప్పుడు నేనైతే స్నానం చేశాను. నేను ఇంకా తలకి చేయలేదులేండి. నేను ఎలాగో తలకి చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు తలకి చేశారంటే తలనొప్పి వచ్చేస్తుంది నాకు. సో అందుకే ఇంకా తలస్నానం చేయలేదు. నార్మల్గా స్నానం చేసేసి ఇలాగ చీర అయితే కట్టేసుకున్నాను. ఈ చీర ఎప్పుడో ఒకసారి కట్టాను. మళ్ళీ ఇది ఇక్కడ ఉండిపోయింది అనమాట అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో ఇంక ఈ రోజైతే ఇది కట్టుకున్నాను. ఇప్పుడు మా తోడుకోళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. గోల్డ్ అవి తీసుకొచ్చాను కదా, ఈరోజు ఇచ్చేస్తానని చెప్పాను కదా మీకు. అయితే అదే మా అక్కని అడిగి ఇప్పుడు తీసుకొచ్చామంటావా అంటే ఇప్పుడు ఇచ్చామంటే ఇస్తాను, లేదు అంటే రేపు ఫంక్షన్లో ఇస్తాను. కానీ ఆ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఇచ్చేస్తాను. మా వారు వచ్చిన తర్వాత ఇస్తాను. ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నామండి. మా వారేమో మా రుతి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఇన్విటేషన్ ఇస్తాను అని చెప్పింది. సో అందుకని స్కూల్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళారనమాట. ఆయన వచ్చేస్తే టెంపుల్కి అయితే వెళ్తాము. షాను మను అయితే పొద్దున్నే రెడీ అయిపోయి మా తోడుకోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు నేను వెళ్ళి కనిపించేసి వస్తాను. పిల్లలిద్దరికీ తలస్నానాలు అయితే చేపించేసాను కదండి. ఇలా అయితే రెడీ చేశాను. మా షాను అయితే పరికిణి జాకెట్ వేసుకుంది. పరికిణి జాకెట్ మా తీక్షికదనమాట. తీక్షికకి టైట్ అయిపోయింది అనేసి తీసుకెళ్ళమని మా వదిన ఇచ్చేసింది. ఇంకా మొన్న తీసుకున్నాను కానీ అప్పటి నుంచి వేయడానికి అవ్వలేదు. ఇంక ఈరోజు అయితే వేసుకుంది. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము అని చెప్పాను కదండి. సో అందుకనేసి మా అత్తయ్య గారు కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళండి అనేసి అంటే మా వారు కొబ్బరికాయ అయితే ఒలుస్తున్నారన్నమాట. అత్తయ్య గారు వంకాయ మొక్కలు అయితే పెట్టారండి. వంకాయలు చూసారా, చిన్నగా ఇప్పుడు ఒకటి కాసింది. ఆ పక్కన ఇంకొక వంకాయ చెట్టు ఉందండి. గుత్తులు ఎన్ని వంకాయలు కాసేసాయో తెలుసా. ఇంత చిన్న చెట్టుగా అన్ని వంకాయలా అని అనిపించింది. మళ్ళీ ఆకులు మధ్యలో దాచి ఉంచుకుందనమాట ఆ వంకాయల్ని. అసలు ఈ మధ్యలో ఇక్కడ చెట్లు సరిగ్గా బ్రతకట్లేదు, మట్టి వేయించాలి అని అంటున్నారు అత్తయ్య. ఇంకా సండే అంటే సమ్మర్లో వచ్చినప్పుడు చూద్దాంలేండి అత్తయ్య అనేసి అన్నాను. నేను ఈ శారీలో బాగున్నానండి, బాగుండే ఉంటానులే. మన కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా, చాలామంది లైక్ చేశారు పోస్ట్ని, నాకు అర్థమైంది. ఇంక ఇదిగోండి మేము టెంపుల్కి వెళ్తాం కదా, కొబ్బరికాయలు అవి అయితే
కవర్లో పెట్టుకుని చేంజ్ అవి తీసుకుని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ ఎప్పుడో మొక్కుకున్నారంటండి. షాను కడుపులో ఉండగా మొక్కుకున్నారంట. అప్పటి నుంచి మొక్కు తీరట్లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో నేను కానుకేస్తాను అనేసి అనుకున్నాను అనేసి అన్నారు. సరే అనేసి ఇక్కడికైతే వచ్చాము. ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకుని పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉందండి, అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇంకా మా వారి మొక్కు అయితే ఈ రోజుకి తీరిపోయింది. మా వారికి దేవుళ్ళు అంటే చాలా భక్తి. ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడ మొక్కులు మొక్కేసుకుంటారండి. నా ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే, దేవుడి పేరు చెప్పి మొక్కుకో, అవి మొత్తం హుండీలో వేసేసేదానికన్నా దాంతో ఫుడ్ డొనేషన్ చేద్దాం నేను అని అంటాను. నా ఒపీనియన్ అలా ఉంటుంది. అంటే మనం హుండీలో వేస్తే అది నిజంగా దేవుడికే ఉపయోగిస్తారా లేకపోతే ఏమవుతుంది అన్నది మనకు తెలీదు. అదే మనం ఆ దేవుడి పేరు చెప్పి ఒక 15 మందికో 20 మందికో మనం భోజనం కొని మన చేతులతో ఇచ్చామనుకోండి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనకు కనిపిస్తుంది. అది ఒక సాటిస్ఫాక్షన్ కింద అనిపిస్తుంది. సో నేను అందుకే ఎప్పుడు ఎలాంటి మొక్కు మొక్కుకున్నా నేను ఫుడ్ డొనేషన్స్ ఈ దేవుడికి నేను ఇంత అమౌంట్ వేయాలి అనుకుంటున్నానని, అది ఆ ఎంత అమౌంట్ని ఫుడ్ డొనేషన్కి ఖర్చు పెడతానని ముందే గుళ్ళో మొక్కుకుంటాను అనమాట. మరి ఇది నా ఒపీనియన్. మా హస్బెండ్ అయితే 1000 రూపాయలు మొక్కుకున్నా, 2000 మొక్కుకున్నా, 3000 మొక్కుకున్నా హుండీలో వేయాలనేసి మొక్కుకుంటారు. ఏది బెస్ట్ అన్నది మీరే కామెంట్ అయితే చేయండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మావయ్య గారు చాలా కొబ్బరికాయలు అయితే తీపిచ్చారంటండి. అందులో బొండాలు ఉన్నాయి, పిల్లలు వచ్చారు కదా తాగుతారు అనేసి కొట్టేసి వాటర్ బాటిల్స్లో అయితే నింపేశారు. ఇంకా ఇప్పుడు మా ఆడబడుచు వాళ్ళందరూ వస్తారండి, ఆ పిల్లలు కూడా ఉంటారు కదా, అందరూ తాగుతారనేసి కొట్టేసి ఉంచారనమాట. అయితే ఇంకా ఈ లోపల మేము బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకని డైరెక్ట్గా కొంచెము తాగేస్తామనేసి ఒక్కొక్కరం ఒక్కొక్క బొండం అయితే తాగేసామండి. ఇంక ఇవ్వండి తీసుకుని వచ్చాను కదా, ఇవి బ్యాగ్లో నుంచి తీసైతే బయట పెట్టుకున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళి అయితే ఇచ్చేస్తాను. మా అత్తయ్య మావయ్యకి కూడా ఇచ్చే ముందు ఒకసారి అయితే చూపిస్తాను, వాళ్ళకి నచ్చాయంటారు లేదంటారు. ఇవన్నీ ఇంకా రా వాయిస్ అయితే ఉంచేస్తానండి. చాలామంది ఇలా రాగా పెట్టేసిన వీడియోస్ని ఇష్టపడుతున్నారు. సో నేను ఎందుకనేసి రాగా ఉంచేద్దాం అనేసి అనుకుంటున్నాను. చాలా ఇచ్చేది ఎప్పుడైనా ఇచ్చి మనం ఇచ్చేదే కదా, బస్తాలు కూడా ఇచ్చేటి వెనకాల చీర పెట్టుకుంటాం కదా. బాగుంది. ఉంగరం ఇచ్చేస్తాను నేను రేపు ఫోటో ఏ లక్ష్మీ ఉంగరమా? ఇదేమి ఇది చెప్తాను ఏమో రుతికి తెచ్చాను పెడతాక అందాకనా రుతి కూడా తెచ్చాను. మొన్న నచ్చి పంపించింది. ఇదేమో చాకరం వడ్లాను అన్ని మొన్న నచ్చింది తెచ్చిందిరా. వడ్లాను చెవులు బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఎక్కువ బాగున్నాయిరా. స్టోన్స్ వద్దాను అసలు. స్టోన్స్ ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి నేను ఇగోండి ఎక్కువ వచ్చింది. గ్రామ్ మీద మళ్ళీ 300 మిల్లీగ్రాములు మొత్తం బంగారంలోనే తీసుకున్నాము. ఈ రుతీకంటే వచ్చింది అవి ఇప్పుడు ఆన్లైన్ చేసేస్తుందే. ఈ రుతికి తెచ్చారు మావయ్య. ఇప్పుడు ఇదేమో అక్కడ తీసుకొచ్చాను. రోల్డ్ గోల్డ్ అయితే ఇంకా భయం ఉండదు. ఇంకా అక్క వేసుకుంటుంది ఇప్పుడు లేవని ఇవి తీసుకుని వెళ్తున్నాను ఇప్పుడు మా తోడుకోళ్ళ ఇంటికి. అక్క ఇవి ఒకసారి అమ్మమ్మకి చూపించేసి ఇంకా రా నువ్వు కూడా చూసే. అమ్మమ్మ ఇది ఓపెన్ చేసి చూడు. రుతికి తీసుకున్నా బంగారం ఆర్కాస్కి తీ అంతే. ఓపెన్ చేయి. నచ్చినాయా? బాగున్నాయా చెప్పు. ఇవి కూడా రుతికే. ఇది బంగారం, ఏమో అవి రోడ్డు కూడా తెచ్చాను చూడు. అందరూ పెట్టు మళ్ళీ అవి చూడు. ఇది అక్కకే నల్ల పొసులు హారం వేసుకుంటుంది ఇప్పుడు. సాకుంటుంది
ఈ జాతరలో ఇవ్వండి ఏమో తొమ్మిది పంపు లక్ష్మియా అది చూసుకోక నువ్వు చూసుకో, ఇది మాత్రం జాగ్రత్త పెట్టేసుకో, రేపు మళ్ళీ ఆడావిడ అయిపోద్ది నీకని. అలాగే తప్పకుండా అత్తయ్య గారు, కుబ్బనూరు అత్తయ్య గారు ఒకసారి రండి. చెప్పాను అవగానే, అందుకే చెప్పేసాను నాకు అవుద్దు అవగానే పిల్ల అవగానే రుతికి తీసుకున్నాను, రుతికి చెవిలీలు తీసుకున్నాను. చూడక్క నచ్చినయా? మా ఆయన ఓన్లీ బంగారంలోనే కావాలన్నారని అది తీసుకున్నాను. స్టోన్ లో చాలా ఉన్నాయి, స్టోన్ వద్దు. బాగున్నాయి నచ్చినాయి అక్క, ఇంక ఇప్పుడు వేసుకుంటామని తెచ్చాను. చాగల్లులో మేము 2 days ఉన్నాం కదండి. 2 days టిఫిన్లు ఏంటి, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు అన్నీ మా తోడుకోవాలి వాళ్ళ ఇంట్లోనే అనమాట. ఇంక అందుకనేసే మా చిన్నత్తయ్య వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళు వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్ కూడా రమ్మని చెప్పారంట. నేను అక్కడ లేట్ అవుతుందేమో అనేసి నాకు ఆకలేసేస్తుంది బాబు, ఫస్ట్ మీరు వేసేది నేను తినేస్తాను అనేసి ఇంట్లో అయితే తినేసాను. ఇంకా నెక్స్ట్ డే అంతా మాత్రం మా తోడుకోవాలి వాళ్ళ ఇంట్లోనే అన్నీ అయితే అయినాయండి. ఇంకా ఇక్కడికి అయితే వచ్చాము. ఇంకా అక్కడ వంట పని పూర్తవ్వలేదు అనేసి అన్నారు. సరే వంట పని పూర్తయ్యే లోపల టైం వేస్ట్ ఎందుకు అనేసి ఇక్కడ కనకాంబరం పూలు ఉన్నాయి. రేపు ఎలాగో ఫంక్షన్ ఉంది కదా, మాల కట్టేస్తే నేను కొంచెం పెట్టుకున్నా, మా ఆడపడుచు కానీ మా తోడుకోళ్ళు ఎవరొకరు పెట్టుకుంటారు కదా అనేసి మొత్తం కనకాంబరాలన్నీ అయితే కోస్తున్నానండి. కోసి వీటిని మాల కట్టడానికి పట్టింది బాబు టైము. చాలా నేనంత ఫాస్ట్ కట్టలేను, పువ్వులు కూడా ఎక్కువ ఉన్నాయి, చాలా టైం అయితే పట్టిందండి. కొద్దిసేపు ఒక దండ కట్టి మళ్ళీ గ్యాప్ ఇచ్చి తర్వాత ఇంకో దండ కట్టి అలా అయితే చేశాను అనమాట. ఇంక ఇదిగోండి పూలన్నిటిని అయితే కోసేస్తున్నాను. ఒక పక్క ఏమో నేను కోస్తున్నప్పుడు మను వీడియో తీసింది, మరో పక్క మను కోస్తున్నప్పుడు నేనైతే వీడియో అయితే తీసాను అనమాట. ఇంకా చెవులీలు అవి ఇచ్చేసానండి. రేపొద్దున్న ఇంకొక గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాను కదా, ఇండస్ వ్యాలీది, అది రేపు ఫంక్షన్లో ఫోటో దిగేటప్పుడు ఇస్తాను, అందుకనేసి అది ఇంకా ఇవ్వలేదు. అది గిఫ్ట్ కింద ఇస్తే ఫోటో దిగడానికి కూడా బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా చెవులీలు అయితే ఇక్కడ ఇచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ ఫంక్షన్ హాల్లో ఏ హడావుడి ఇవన్నీ ఎందుకు వచ్చిందిలే అనేసి ఇచ్చేసాను. మా అత్తయ్య గారు అయితే మాత్రము మా తోడుకోళ్ళ పాపకి ఉంగరం అయితే పెడుతున్నారండి. మా అత్తయ్య గారు చేతికున్న ఉంగరం అయితే పెడుతున్నారన్నమాట. ఇంకా ఇదిగోండి వంటల పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఏమేమి వండారంటే పప్పుచారు కాసారు, చిక్కుడుకాయలు కూర అయితే వండారు, అలాగే అన్ని రకాల కూరగాయలు వేసి చట్నీ లాగా చేశారండి. అసలు ఎంత బాగుందో ఈ చట్నీ, చాలా బాగుంది. వంటలు కూడా చాలా బాగా కుదిరాయి. అన్నము సో మొత్తము ఎంతమంది ఉంటే అంతమందికి పాపము వాళ్ళే భోజనాలు పెట్టారండి. నిజంగా చాలా ఓపిక్గా చేశారు మా తోడుకోల వాళ్ళు. మా పిల్లల టైం వచ్చినప్పుడు నేను ఎలా చేస్తానో ఏంటా అని అనిపించింది అనమాట. వాళ్ళ అమ్మగారు ఏంటి, వాళ్ళ వదిన ఏంటి, అందరూ బాగా సపోర్ట్ చేశారండి మా తోడుకోళ్ళకి. లేకపోతే పాపం ఒక పక్కకు ఒకటి చూసుకుంటూ మరో పక్క ఇది చేయాలంటే పాపం తను ఇబ్బంది పడిపోదును. నిజంగా వాళ్ళ అమ్మగారు వాళ్ళు చాలా ఓపిక్గా అన్నీ చేసుకుంటూ వచ్చారనమాట. ఇంకా నా షాను మను టైం వచ్చినప్పుడు ఎలా జరుగుతాయి ఇవన్నీ నాకు తెలియదులే. ఇంకా నేనైతే మా వారు నేను కలిసి భోజనం అయితే చేస్తున్నామండి. ఇందాక పువ్వులు కోసాను కదా, వాటిని అయితే మాల అయితే కట్టలేదు. సో ఇప్పుడు పువ్వులు అయితే మాల కడుతున్నానండి. మా మనుబాబు వీడియో తీస్తున్నాడు, పైకి కిందకి ఊపేస్తూ తీస్తుంది వీడియో. ఇంకా నేను పువ్వులు మాల కడుతుంటే అమ్మ ఎలా మాల కట్టాలో చెప్పమ్మా, నాకు నేర్పించమ్మా అని అంటుందండి. మా మన తల్లికి ఇలాంటివి నేర్చుకోవడం చాలా ఇష్టమండి దానికి. అలాగే పాపం అది జడలు వేయాలో నేర్పించని ఇప్పుడు 3 పాయలు తీసి అల్లడం నేర్చేసుకుంది. ఇప్పుడు పువ్వులు మాల కట్టడం కూడా నేర్చేసుకుంటాను అని అంటుంది. ఇదిగోండి చాలాసేపు టైం పట్టింది. ఫస్ట్ ఒక దండ కట్టేశాను, తర్వాత ఇంకో దండ అనమాట. ఈ 2 విడిగా కట్టాను, ఒకటి నేను పెట్టుకున్నా, ఒకటి మా ఆడపడుచు పెట్టుకుంటుందిలే అనేసి. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే వచ్చేసారండి. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు హల్దీ ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ముగ్గురు ఎల్లో బట్టలు అయితే వేసేసుకున్నారనమాట. మా మను ఎల్లో ఫ్రాక్ వేసుకుంది, మా షాను అయితే కొత్తవి మా హస్బెండ్ నెట్లో బుక్ చేశారు కదా అవి అయితే వేసుకుందనమాట. ఇంకా నేనైతే మాత్రం సారీ ఇప్పేసానండి. నేను హైదరాబాద్ నుంచి లంగాలు ఏమీ తెచ్చుకోలేదు సారీ లోపలికి. అత్తయ్య గారి లంగా ఏంటంటే చాలా లూజ్ అనమాట, ఎంత టైట్ చేసినా అది లూజ్ అయిపోయి వచ్చేస్తుందండి. అదేం లంగా అర్థం కాదు, చీరే కింద నుంచి చాలా జారు వచ్చేస్తుంది అనమాట. బాబాయ్ ఇప్పుడు అక్కడ నీళ్ళు పోసుకుని ఆడుకున్నప్పుడు ఆ చీర ఊడు కింద వచ్చిందంటే షేమ్ అయిపోతానని అనిపించింది నాకు. ఇంకా అందుకనేసి నేను
డ్రెస్ అయితే వేసేసుకున్నాను. నేను యాక్చువల్లీ కర్డ్ సెట్ తీసుకెళ్ళానండి, అది వేసుకుందాం అనుకున్నాను. అయితే నేను దానికి కుట్ల మీద కుట్లు వేయించకపోవడము, ప్యాంట్ దగ్గర కొంచెము కుట్టి విడిపోయిందనమాట. మళ్ళీ అది కూడా చిరాగ్గా ఉంటుంది అనేసి ఇంకా నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది టాప్ ఎల్లో వచ్చింది కానీ చున్నీ ప్యాంట్ మాత్రము పింక్ అయితే వచ్చినాయి అనమాట. ఇదిగోండి హల్దీ ఫంక్షన్లో మాత్రము డెకరేషన్ ఇంత బాగా అయితే చేశారనమాట. ఇంకా మా రుతిని తీసుకుని అత్తయ్య గారు లోపలికైతే వస్తున్నారు. ఇంకా మొత్తం మా రిలేటివ్స్ అందరూ అయితే వచ్చారండి. అంటే చాగలులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చక్కగా హల్దీ ఫంక్షన్కి వచ్చేసారనమాట. మా వారికి ఎల్లో షర్ట్ అయితే లేదు అనేసి ఇంట్లోని చాగల్లో ఉండిపోయింది ఎప్పుడు ఈ షర్ట్, ఇది అయితే వేసుకున్నారు. ఇది మామూలుగా ఎల్లోనే, కాకపోతే కలర్ అయితే వెలిసిపోయింది. ఇంకోటి మా చుట్టాలన్నమాట, నా పక్కన ఎల్లో సారీ కట్టుకుని కూర్చొని చూసారా, తను నాకు తోడుకోళ్ళు అవుతుందండి. ఇంకొక చిన్న అత్తయ్యకి పెద్ద కోడలు అనమాట అమ్మాయి. వీళ్ళంతా చాగల్లోనే ఉంటారండి. ఇప్పుడు ఈ పక్కన ఎల్లో సారీ కట్టుకుని ఒక పెద్ద ఆవిడ ఉన్నారు కదండి, మా తోడుకోళ్ళకి అత్త అవుతారంట, మేనత్త అవుతారంట అండి. అలాగా మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మ పింక్ సారీ ఆవిడ, మీ మధ్యలో పర్పుల్ సారీ ఆవిడ చెప్పాను కదా మా చిన్న అత్తయ్య గారు పోలవరం దగ్గర కుకునూరు అని ఉంటుంది, అక్కడైతే ఉంటారన్నమాట. మా షాను చూసారండి, పెళ్లి కూతురి కన్నా ముందు మా షాను అయితే చైర్లో కూర్చుని పోయింది. ఇంకా మా మను అయితే ఎప్పుడెప్పుడు నీళ్ళు వేసుకుంటాం, ఎప్పుడెప్పుడు ఆడతాము, ఇంకెంతసేపు అని ఎంత గోల పెట్టిందో అండి మా మను. నాకు నిద్ర వచ్చేస్తుంది, ఇంకా నీళ్ళు వేసుకోవట్లేదు, ఇంకా ఆటలాడట్లేదు, ఇంకెప్పుడు చేస్తారమ్మా అనేసి అంటున్నారండి. వాళ్ళేమో పిల్ల తడిచిపోతే ఫొటోస్ అందంగా రావండి, ఫస్ట్ ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు నీళ్ళతో ఆడుదురు కానీ అనేసి కెమెరామెన్స్ ఆపుతున్నారన్నమాట. అలాగా అవి లైటింగ్స్ అవి పెట్టారు కదండి, ఆ లైటింగ్స్ మీదకి నీళ్ళు వెళ్తే అవి పేలిపోతాయంట, అందుకనేసి అప్పుడే కాదు అని ఆపారనమాట. సో ఇంకా అలాగా చాలా ఆలస్యం అయిపోయిందండి. మేము 6 o'clockకి వెళ్తే స్నానాలు చేయడము 9 o'clockకి స్టార్ట్ చేశారనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు వేసుకుని ఆడుకోవడము. చూపిస్తానులేండి, ఎవరు తడవలేదు, చాలా లేట్ అయిపోయింది కదా, చలేసేస్తుంది వద్దు అని నన్ను మాత్రం ఈ పిల్లలు ముద్ద చేసేసారన్నమాట. నేను కూడా సరదాగా ఆడుకున్నాను. ఇంకా ఫొటోస్కి వీడియోస్కి చాలా టైం పట్టిందండి. తర్వాత పిల్లలందరూ కలిసి సాంగ్స్ పెట్టుకుని ఆ సాంగ్లకి డ్యాన్స్లు అవి చేశారనమాట. మా రుతి మాత్రం భలే చేసిందండి డ్యాన్స్, అది ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇస్తుంది అనమాట. సాంగ్ వస్తే చాలు ఇంకా దానికి ఆగట్లేదు, ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేసేస్తానా అని ఉంది. ఇంక అందరు అలాగా గ్రూప్ ఫోటోలు అవి దిగుతున్నారు. నేను మా తోడుకోళ్ళ ముఖంలో ఒక హ్యాపీనెస్ చూశానమాట. మా రుతి తల్లి ఎంత అందంగా ఉంది అన్న ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ని మా తోడుకోళ్ళలో చూశానండి. తల్లి కదా అలాగే అనిపిస్తుందేమో అన్నట్టు నాకు అనిపించింది అనమాట. నేను మా రుతితో చెప్తూ ఉంటాను, మీ అమ్మ ఎలాగో నేను అలాగేనమ్మా అనేసి చెప్తూ ఉంటాను అనమాట. నేను ఇలా ఉండాలి, అలా చేయాలి అని, ఇలా మంచి ఇది చెడు ఇది అని చెప్తాను. మా రుతిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మా రుతికి మనుషులంటే చాలా ఇష్టమండి, ఎంత ప్రేమగానో ఉంటుంది అందరితోటిని. యాక్చువల్లీ నేను అసలు ఒక్క వీడియో కూడా తీయలేదు మార్నింగ్ నుంచి రుతిని. మా రుతి ఏంటి పిన్ని ఒక్క వీడియో కూడా తీయట్లేదు, నువ్వు వీడియో తీయాల్సిందే, నువ్వు వీడియో పెట్టాల్సిందే, నేను చూసుకుంటాను, నువ్వు తీయి పిన్ని ప్లీజ్ పిన్ని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వీడియో తీసానండి దాన్ని. అసలు నేను ఒక్క వీడియో కూడా తీయొద్దు అనుకున్నాను, ఎందుకంటే ఎవరి ఒపీనియన్స్ ఎలా ఉంటాయో మనకి తెలియదు కదండి. మళ్ళీ మా పిల్లని వీడియో తీసింది అన్న ఫీల్ మా తోడుకోళ్ళకు ఉండొచ్చేమో, లేకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని నేను అసలు తీయలేదనమాట ఫోన్ బయటికి. పిన్ని నువ్వు నన్ను వీడియోస్ తీయి, నన్ను ఫొటోస్ తీయి, నువ్వు పెట్టు పిన్ని, నేను చూసుకుంటాను పిన్ని ప్లీజ్ పిన్ని అనేసి బ్రతిమానేసింది అనమాట. అందుకనేసి చిన్నగా అక్కడక్కడ తీశాను. ఇక్కడ ఎల్లో బట్టలు అయితే తీసుకొని వచ్చారండి. మా హస్బెండ్ అయితే ఇది వేసుకున్నారు. బాగున్నావు అంటే క్షణం కూడా ఉంచుకోలేదండి, 2 ఫొటోస్ దిగి వెంటనే ఇప్పేశారండి. నేనేం బాగలేదు, నాకు నచ్చలేదు అనేసి. మా తోడుకోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అండి, ఎంత బాగున్నారో చూసారా, మొత్తం అందరూ ఎల్లో బట్టలు వేసుకుంటే అంత అందంగా ఉంటుంది అనుకుంటా. ఇంకా మా ఫ్యామిలీ అయితే ఫోటో దిగడానికి వెళ్తున్నాము. ఇంకోండి ఇది మా ఫ్యామిలీ పిక్. మా వీడియో అయితే మా రిషి గారిని తీయమన్నాను, మా రిషి అయితే తీస్తున్నాడు అనమాట. మా మను చూసారా ఆడేసి జడంతా ఎలా రేపేసుకుందని పోనీ టైల్సే వేశానండి, ఎందుకంటే ఎలాగో వీళ్ళు ఇప్పుడు నీళ్ళతో ఆటలాడతారు, తలంతా తడిచిపోద్ది కదా అనేసి. సో ఇంకా ఫ్యామిలీ పిక్ అయితే దిగేసామండి హల్దీ ఫంక్షన్లోని. తర్వాత ఇంకా మా రుతి కూడా ఇంకెంతసేపు పిన్ని, ఇంకా ఆటలాడదాము, చాలా లేట్ అయిపోతుంది కదా పిన్ని అనేసి అంటుంది. ఇంకా మా అక్క వాళ్ళు ఉన్నారు కదా, అక్క వాళ్ళ అన్నయ్య వదినండి వాళ్ళు, మా అత్తయ్య గారు, మా మావి గారు అయితే నేను రాలేనులే, రేపు ఫంక్షన్కి వస్తాను, ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అన్నది. ఇది ఫంక్షన్ హాల్లో చేశారండి, ఇంటి దగ్గర కాదు.
మా తోడుకోళ్ళు వాళ్ళు అన్నాను కదా, వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు అనమాట. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలే. వీళ్ళు వచ్చేసి మునత్తయ్య గారు అంటానండి. మా ఇంటికి ఎదురుగుండానే ఉంటారు వీళ్ళు. మునత్తయ్య గారు వాళ్ళ హస్బెండ్ అనమాట. మా అత్తయ్య గారు అయితే ఎంత సపోర్టో, కోడల నన్ను వీడియో ఇలా తీయి, కోడల అలా తీయి, చూసుకుంటాము అది ఇది అని ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తారో చెప్పలేను మా మునత్తయ్య గారు అయితేని. ఇంక ఇదిగోండి పిల్లలు కూడా దిగేశారు. ఇప్పుడు ఎల్లో సారీ కట్టుకుని కళ్ళజోడు కదుపుతున్నారు చూసారా, ఆవిడకి కూడా ఫొటోస్ వీడియోస్ అంటే ఇష్టము అని చెప్పేసి అన్నారన్నమాట. ఆవిడ ఫోన్లో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నారు. ఇప్పుడు మునత్తయ్య గారు కోడలు అనమాట. ఇందాక చూపించాను కదండి ప్రగతి తను. ఇంకా మేమంతా ఇక్కడ కూర్చుని సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా మంగళ స్నానాలు స్టార్ట్ చేసేసరికి టైము 8:45 అయ్యిందండి. ఒక్కొక్కళ్ళు వచ్చి రుతికి పసుపు అయితే రాశారనమాట. తర్వాత ఇంకా నీళ్ళు అవి పోసారండి. నాకు నిజంగా నీ పిల్ల నా పిల్ల ఇలాంటిది ఏమి ఉండదండి. ఆడపిల్లంటే అంతే ప్రేమగా నా పిల్లని ఎలా కేర్ చేస్తానో ఆ పిల్లని అలాగే చూడాలనుకుంటాను. సో నేను నా షాను మనుకి ఇది మంచి, ఇది చెడు, ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్ అని ఎలా చెప్తానో, నేను చాగలు వెళ్ళినప్పుడు మా రుతిని కూర్చోపెట్టుకుని అలాగే చెప్తాను. మా హేమన్యకి చెప్తాను. మా అఖిల ఉంటుంది కదండి అక్క వాళ్ళ పిల్ల, దానికి అలా చెప్తూ ఉంటాను అనమాట. ఎవరొకరి ద్వారా పిల్లలకి రిపీటెడ్గా అవి తెలియాలి, ఇది మంచి ఇది చెడు అనేసి అనుకుంటూ ఉంటాను అనమాట. మా రుతికి కూడా మనం చెప్పానమాట. చెప్తే మా రుతి నన్ను కొత్తగా చూస్తుంది. అమ్మ నీకు అమ్మ ఎలా చెప్తుందో నేను అమ్మనే, నీకు చిన్న అమ్మను కదా అనేసి చెప్తే అది హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. నాకు మా ఆడపడుచు పిల్ల కూడా నేను వెళ్ళానంటే ఎక్కువ మాతోనే ఉంటుందండి. దానికి కూడా నేను అన్నీ అలాగే చెప్తూ ఉంటాను. స్నానాలు చేయించినప్పుడు ఇది గుడ్ అమ్మ, ఇది బ్యాడ్ అమ్మ అంటే అది అలా వింటూ ఉంటుంది అనమాట. మా స్కూల్లో చెప్తారత్త అనేసి చెప్తుంది అది. ఇంక ఇదిగోండి ఫైనల్గా మేము పిల్లకి నీళ్ళు వేస్తుంటే మా రుతి చలికి వణుకుపోతే నాకు కంగారు వస్తుంది. అంతంత ఎక్కువ వేయకండి, పిల్ల వణుకుపోతుంది, స్లోగా వేయండి అనేసి చెప్తున్నాను. పాపం ఎంత చలేసేస్తుందో దానికి. నేను అనుకున్నాను అనమాట, ఒకవేళ మా షాను మన వాళ్ళకి ఇలా ఫంక్షన్ చేస్తే కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి చేయించాలి స్నానం అనేసి అనిపించింది. ఎందుకంటే బాగా లేట్ అయిపోయిందండి. అయినా ఇలా ఫొటోస్ ఇవన్నీ ఉన్నప్పుడు 1 o'clockకే స్టార్ట్ చేసేయాలి. 6 o'clock కల్లా స్నానాలు అయిపోవాలి. 7, 8 కల్లా అంత పని చేసుకుని పిల్లని 8 to 9 కల్లా పడుకోబెట్టేస్తే బెస్ట్ అని అనిపించింది. ఇంకా మా రుతి ఇంకా గోరింతకు వేసుకోవాలి చేతులకి. తర్వాత ఇంకా భోజనం చేయలేదు, నైట్ పడుకోవాలి. ఈ లోపలనే దానికి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి అనమాట. ముందు రోజు కూడా పడుకోలేదంట. నాకు ఫంక్షన్ చేస్తున్నారన్న హ్యాపీనెస్ ఎక్కువైపోయింది అనేసి చెప్తుంది మా తోడుకాళ్ళు అయితేని. ఇంకా ఒక పక్క చలికి వణుకుపోతుంది. అంత వణుకుపోయిన పిల్లలతో తెగ ఆటలాడేసిందండి అది. అప్పుడు చలి లేదంటుంది. నాకు ఇప్పుడు చలి లేదు పిన్ని, నాకు ఇప్పుడు ఆడుకోవాలని ఉంది, రండి ఆడుకుందాము అనేసి అంటుందన్నమాట. ఇంక ఇదిగోండి ఫైనల్గా కెమెరామెన్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము ఆటలు అయితే మొదలు పెట్టాము. అసలు ఫస్ట్ నేను తడొద్దు అనుకున్నానండి. వాళ్ళు ట్యూబ్ తీసుకొచ్చి ముద్ద చేసేసారు. ఎంత వణుకు వచ్చేసింది అనుకున్నారు నాకు. తల మీద వేస్తుంటే అసలు చలి తట్టుకోలేకపోయాను నేను. అలా కాసేపు ఆడుకున్నాము నేను, మా తోడుకోళ్ళు వాళ్ళ వదిన అవి అక్కడ ఉన్నారు చూసారా. ఇంకా పిల్లలు మేము చాలా బాగా ఆడుకున్నామండి ఒక 1/2 hour అలాగా. తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందామంటే మా వారు లేరు. ఇంకా వేడిగా మా తోడుకోళ్ళ వాళ్ళు బిర్యానీ వండిచ్చారనమాట. ఆ బిర్యానీకి ఆ రోజు సాటర్డే కదండి, నాన్ వెజ్ తినరు అనేసి బంగాళదుంప ఫ్రై కూర అయితే వండిచ్చారు. ఆ బంగాళదుంప కూర వేసుకుని వేడిగా భోజనాలు అయితే చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి రాగానే అసలు తల ఇప్పేసానండి. బాగా తడిచిపోయింది తలంతాని. పిల్లలు నెత్తి మీద నీళ్ళు అవి వేసేసారు కదా. సో ఇంకా తర్వాత అయితే అత్తయ్య గారు మా తోడుకోళ్ళు బాక్సుల్లో వేయటానికి తమలపాకులు తక్కువ అవుతున్నాయి, కోసుకుని రండి అనేసి చెప్పారంట మా తోడుకోళ్ళు. సో అందుకనేసి మా అత్తయ్య వాళ్ళకి మందారం చెట్టు తమలపాకుల చెట్టు ఉంది. దానికి పెద్ద పెద్ద తమలపాకులు అయితే కాస్తాయండి. సో ఇంక ఈ తమలపాకులు కోద్దాం రాబవని అంటే నేను అత్తయ్య గారు కూర్చుని తమలపాకులు అయితే కోసాము. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళును తమలపాకులు ఇవన్నీ అయితే వేసి ఎప్పుడో 10:30 ఆ టైంకి అయితే వచ్చారండి. నాకు అప్పటికే ఇంకా తలంతా బరువెక్కేసినట్టుగా ఉంది. నేను ఇంకా రాలేనులే, నైట్ కూడా వేసేసుకున్నాను, మీరు వెళ్ళండి అంటే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. నేను వెళ్ళలేదు. టైం అయితే 9:40 అయ్యిందండి. హల్దీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడే ఇంటికి అయితే వచ్చి డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది ఈ రోజైతేని. ఇంకా ఇంటికి వచ్చేసాను. చాలా ఫుటేజ్ అయితే తీసేసాను అనమాట. కొంచెం ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేస్తే కానీ రేపొద్దున్న వీడియోస్ అయితే షూట్ చేయలేను. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.